మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గ్లాసుల చప్పుడు, ప్రజల గుసగుసలు, ఒక వీడుకోల్ సభ అన్నమాట. అవును, గాంధీగారు తన పని ముగించుకుని ఇక భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్నేహితుడు అబ్దుల్లా సేఠ్ ఆయన గౌరవార్థం ఒక వీడుకోలు విందు ఏర్పాటు చేశారు. అంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ ప్రశాంతతలో ఒక పెద్ద తుఫాను రాబోతోందని ఎవరూ ఊహించలేదు. హ్మ్, ఆ విందులో గాంధీగారలా యాదృచ్ఛికంగా కొన్ని వార్తాపత్రికలు తిరిగేస్తున్నారు. హ్మ్. అప్పుడు ఒక మూలననున్న చిన్న వార్త ఆయన కంటపడింది. ఏంటా వార్త? దాని శీర్షిక ఇండియన్ ఫ్రాంచైజ్. ఇండియన్ ఫ్రాంచైజ్ అంటే అంటే నాటల్ శాసనసభకు సభ్యులను ఎన్నుకునే హక్కు. ఆ హక్కును భారతీయుల నుండి తొలగించడానికి ఒక బిల్లు పెడుతున్నారని ఆ వార్త. అయితే ఆ విషయం అంతకుముందు ఎవరికీ తెలియదా? ఆశ్చర్యమేంటంటే ఆ క్షణం వరకు ఆ చట్టం గురించి గాంధీగారికి గాని అక్కడున్న మిగతా వారికి గాని ఏమీ తెలియదు. గాంధీగారు వెంటనే అబ్దుల్లా సేఠ్ని అడిగుంటారు కదా, ఏంటిది అని. అడిగారు. అందుకు సేట్ ఏమన్నారంటే, ఈ విషయాలు మాకేం అర్థమవుతాయి, మాకు వ్యాపారం తప్ప ఇంకేమీ తెలియదు అన్నారు. అబ్బా, ఎంత నిస్సహాలతుందో ఆ మాటల్లో. అంతేకాదు, చదువుకోని వాళ్లం, మాకు యూరోపియన్ లాయర్లే కళ్ళు చెవులు అని కూడా అన్నారు. అక్కడున్న చదువుకున్న భారతీయ యువత కూడా సహాయం చేయరని బాధపడ్డారట కదా. అవును, వాళ్లు క్రైస్తవులుగా మారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని వాపోయారు. ఈ సంభాషణ గాంధీగారిపై చాలా ప్రభావం చూపించి ఉంటుంది. ఖచ్చితంగా అది ఆయన కళ్ళు తెరిపించింది. ఇది కేవలం ఓటు హక్కుకు సంబంధించిన విషయం కాదని ఆయనకు అర్థమైంది. మరి బేనికి సంబంధించింది. ఇది భారతీయుల ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి అని ఆయన గ్రహించారు. అప్పుడే ఆయన ఆ మాట అన్నారు, ఇది మన శవపేటికకు కొట్టే మొదటి మేకు అని. ఎంత బలమైన మాట అది. ఆ మాట విన్నాక అక్కడున్న వారిలో స్పందన ఎలా ఉంది? ఒక్కసారిగా అందరూ ఆలోచనలో పడ్డారు. అది నిజమే కదా. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక సమాజం తమ రాజకీయ హక్కుల ప్రాముఖ్యతను గుర్తించిన క్షణం అది. సరిగ్గా అప్పుడు వాళ్ళందరూ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. వెంటనే గాంధీగారిని వేడుకున్నారు. అవును, మీరు మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోండి, ఒక నెల రోజులు ఇక్కడే ఉండి మాకు దారి చూపండి అని అడిగారు. అప్పుడు అబ్దుల్లా సేఠ్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఫీజుల గురించి అడిగారు. కానీ గాంధీగారు వెంటనే అడ్డుపడ్డారు. ఇక్కడే ఒక నాయకుడి లక్షణం మనకు కనిపిస్తుంది. ఏమన్నారు? ప్రజాసేవకు ఫీజులుండవు, నేనొక సేవకుడిగా మాత్రమే ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్పేశారు. కానీ ఈ పోరాటానికి టెలిగ్రామ్లు, ప్రింటింగు, న్యాయ పుస్తకాలు ఇలా చాలా ఖర్చులుంటాయని, దానికి నిధులు అవసరమని చెప్పారు. అలాగే మనుషుల సహాయం కూడా కావాలని అడిగారు. ఆ మాటలతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎలా? డబ్బు సమకూరుతుంది, మనుషులున్నారు, మీరు ఉండటానికి అంగీకరించండి చాలు అని అందరూ ఏకకంఠంతో అన్నారు. అంటే ఆ వీడ్కోలు పార్టీ ఒక కార్యాచరణ కమిటీగా మారిపోయిందన్నమాట. అవును, ఆ రాత్రే గాంధీగారు మరో నెల రోజులు అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నారు. మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందనడానికి బహుశా ఇదే నిదర్శనం. నిజమే. ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్న గాంధీగారి జీవితాన్ని విధి దక్షిణాఫ్రికాలో జాతి ఆత్మగౌరవం కోసం పోరాడే మార్గంలోకి మళ్లించింది. ఆ ఒక్క సంఘటన, ఆ ఒక్క రాత్రి ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అవును, ఒక వ్యక్తి తన సొంత ప్రణాళికలను పక్కనబెట్టి ఒక సమాజం కోసం నిలబడాలని నిర్ణయించుకున్న ఒకే ఒక్క క్షణం చరిత్ర గతిని ఎంతలా మార్చగలదో మనం చూసాం. మన జీవితంలో అలాంటి ఊహించని మలుపులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామన్నదే అసలైన ప్రశ్న. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి? మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం.